పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తాగునీటి కోసం రోడ్డెక్కారు మహిళలు. నరసాపురం మండలం తూర్పు తాళ్లు గ్రామానికి తాగునీరు ఇవ్వాలంటూ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడించారు. తమ ప్రాంతానికి మంచినీళ్లు రావటం లేదంటూ ఆందోళన చేపట్టారు. తాగునీరు లేక అవస్థలు పడుతున్నా జనసేన ఎమ్మెల్యే నారాయణ నాయకర్ పట్టించుకోవటం లేదంటూ ఆరోపించారు మహిళలు. మాకు వాటర్ లేదండి. వాటర్ ట్యాంక్ వేయించమంటే వేయించలేదండి. చాలా బాధపడిపోతున్నాం అండి. పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్తామండి? నీళ్ళు లేకపోయినప్పుడు ఎలా నడగలుగుతామండి మేము? మాకు ప్రస్తుతానికి నీళ్ళు కావాలండి. మాకు కానీ ఎప్పుడు లేదండి. మా వద్ద వచ్చి ఇప్పుడు బాగా తగ్గించేసారండి. వాళ్ళు ఇప్పుడు జనాల నుంచి ఉంది కదండి, బాగా టైం తగ్గించేసారు. వాటర్ బాగా తగ్గుతున్నారండి. అది వాళ్ళు పద్దెనిమిది వాళ్ళు అడిగినా వాళ్ళు పట్టించుకుంటలేదు. ఇవి ఇక్కడ వస్తే అన్ని తెలుస్తాయి, లైన్ అవుద్దని వచ్చామండి. మాకు ప్రస్తుతానికి ముందు ట్యాంక్ కట్టించాలండి, వాటర్ ట్యాంక్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తాగునీటి కోసం రోడ్డెక్కారు మహిళలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పోతురాజును అడిగి తెలుసుకుందాం. పోతురాజు, మహేశ్వరి, ప్రధానంగా చూసిన కనుక పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం సంబంధించినటువంటి ఎమ్మెల్యే కార్యాలయంలో జనసేనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నాయకర్ కార్యాలయాన్ని కూడా మహిళలు ముట్టడించిన పరిస్థితి కూడా ఉంది. తమకు గత కొన్ని నెలలుగా కూడా తాగునీరు రావటం లేదు, ఎమ్మెల్యే కార్యాలయానికి పలుమార్లు మొరపెట్టుకున్నా కానీ తమ సమస్య పరిష్కరించట్లేదంటూ కూడా నరసాపురం మండలం తూర్పు తాళ్లు గ్రామానికి చెందినటువంటి మహిళలు కూడా పూర్తిగా కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కార్యాలయానికి సంబంధించినటువంటి వారు కూడా పూర్తిగా వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కానీ తమకు ఆల్రెడీ కనీసం ట్యాంకర్లతో కూడా నీళ్లు అందించుకోకుండా ఎమ్మెల్యే నిర్లక్ష్యం వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా తమ సమస్య పరిష్కరించాలంటూ కూడా వారు కూడా పూర్తి తీవ్ర స్థాయిలో కూడా ఆందోళన చేస్తుందో కార్యాలయం వద్ద కూడా నిరసన చేయడంతో కూడా ఒక్కసారిగా కూడా జనసేన ఆఫీస్ వద్ద కూడా ఉద్రిక్త చోటు చేస్తుందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో కూడా తమ సమస్యలు కూడా ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, గాలి వదిలేశారు. పూర్తి స్థాయిలో నియోజకవర్గ సమస్యలకు సంబంధించి కూడా కనీసం కూడా తాగునీరు పట్టిలో జనసేన ఎమ్మెల్యే ఉన్నారంటూ కూడా వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసుకోవచ్చు కనపడుతుంది. తక్షణమే తమ సమస్య పరిష్కరించి కనీసం ట్యాంకర్లతో అయినా తమకు నీరు ఇవ్వాలంటూ కూడా మహిళలు వేడుకున్నట్టు కూడా కనపడుతుంది. రైట్ పోతురాజు, థ్యాంక్ యూ.